సభకు నమస్కారం. నా పేరు కల్పాల ప్రవీణ్ కుమార్. నేను యాస్మిన్ ఉపాధ్యాయ విద్యా కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నాను. నా శీర్షిక పేరు రాజ్యాంగమా మేలుకో. ఓ భారత రాజ్యాంగమా, అతిపెద్ద లిఖిత రాజ్యాంగమా, నీవే మాకు దిక్సూచి చుక్కానివని మేము తెగమురిసితిమి. 462 ఆర్టికల్స్తో, 12 షెడ్యూల్స్తో 25 భాగాలుగా నుంటివి. స్వయాన చేతిరాతతో ఉండి పార్లమెంట్లో హీలియం గ్యాస్ పెట్రోలో నుంటివి. ప్రపంచ దేశాల సుమారు 60కి పైగా దేశాల రాజ్యాంగాలలో అత్యుత్తమమైన అంశాలను నీలో ఇముడ్చుకొని కీర్తికెక్కితివి. ఇంతటి ఘనకీర్తికెక్కిన నీవు గత 75 వసంతాలుగా భారతవాణిని స్వేచ్ఛగా ఆహ్లాదంగా నడిపిస్తున్న నీకు వృద్ధాప్యపు ఛాయలు అలుముకున్నాయి. గత 10 వసంతాలుగా ఇక నీకు ఆయుష్ దగ్గర పడిందని భయం గుప్పిట్లో బ్రతుకుతూ హీలియం పెట్టులో దాక్కున్న నీవు దాన్నే ఆక్సిజన్గా అనగా ఐసియులో ఉన్నావని, హీలియంను పీల్చుతూ బ్రతుకుతున్నావని తోచున్నది. నీ మనుగడే ప్రశ్నార్థకమాయను. నేడు నీకు ఊపిరితిత్తులు లౌకికమైతే ఆ ఊపిరితిత్తులను తొలగించి నిన్ను జీవోత్సవంలా చేయాలని చూస్తున్నారు ఈ రాజకీయ వైద్యులు. నీకంటూ ప్రత్యేక మతమే లేదని తెగమురిసే నీలోకి మతాన్నే జొప్పించి, మతం అనే మత్తు మందును జొప్పించి నిన్ను నిద్రానావస్థకు చేర్చుటకు మాయోపాయాలు పన్నుతున్నారు. మతం మానసిక అంశమని నువ్వంటే అదే నీ జీవమని, అదే నీ ఊపిరని, దాన్నే పీల్చి బ్రతకమని చెప్తున్నారు. రాజకీయ ప్రభుత్వ రంగాల్లో మత ప్రాతిపదికన ఎవరిని విడదీయవద్దనే ఉదారవాదం నీదైతే, సంఖ్యాబలం మాది, 80% మేమే, మా దేశంలో మీరెవరని, మీకు ఇక్కడ మాట్లాడే హక్కే లేదని, మేము చెప్పినట్లే వినాలని ఉంటే ఉండండి, లేకపోతే మీ దేశాలకు వెళ్ళండి అనే కలుషిత రక్తాన్ని నీలోకి ఎక్కించి నీ స్వభావాన్నే మార్చాలని చూస్తున్నారు. అందరికీ నిలువ నీడ కూడు గుడ్డ ఉండాలనేది నీ స్వభావం అయితే, నీవు వద్దనుకున్న దేవుడు బంగారం, వెండి, వజ్ర వైడూర్యాలతో, కోట్లాది రూపాయలతో, పెద్ద పెద్ద ఆలవాలతో విలసిల్లుతూ అందరినీ వెక్కిరిస్తుంటే నిన్ను రక్షించే పరిరక్షకుడే దేశంలోని పుణ్యనదులలో పుణ్యస్నానాలు చేస్తూ ప్రధాన పూజారిగా మారి జ్యోతులను, జెండాలను, వీధులలో చప్పట్లను, శబ్దాలను ఏకబిగిన చేయిస్తూ వీటితోనే నీకు ఘనకీర్తి జరుగుతుందని అసత్య ప్రచారం చేస్తూ ఆ పునాదుల మీద ప్రపంచమే తన వైపు చూస్తుందనే అసత్య ప్రచారం నీకు ఆంతరంగిక అనారోగ్యాన్ని ఆరోగ్యంగా చిత్రీకరిస్తున్నాడు. నీకు ఇష్టం లేని మతోన్మాదులు దక్షిణాదిన, ప్రత్యేకంగా తెలుగునాడున కూడా చేరి అన్ని మతాలు సమానమన్న వాళ్ళను చెప్పుతో కొడతామన్నాడు ఒకడు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను సైతం మా పనోడు అని రంకెలేస్తున్నాడు ఒక మతోన్మాది. సెక్యులర్ వాదులను కుక్కలన్నాడు మరొక మతోన్మాది. మాది ధర్మం, మీది అధర్మం, మీవన్నీ భూతు పురాణాలని చెప్తూ సాటి మతాలను కించపరుస్తున్నారు. బాహాటంగా అంటే నిర్సిగ్గుగా, నిర్లజ్జగా మాట్లాడుతూ సాటి మతాలను, మైనారిటీలుగా ఉన్న మతాలను అవమానపరుస్తున్నాడు. రోజు రోజుకు పేటరేగిపోతున్నారు. నీవు మానసిక అంశమని చెప్పిన మతంలోకి నీకే పిచ్చి లేపుతున్నారు. సనాతనంలోని సతీ సహగమనం, కన్యాశుల్కం, వర్ణ వ్యవస్థ, శకునంలన్నిటికీ నేడు కొత్త భాష్యాలను అల్లుతూ, గర్వాపశీలను లేనిపోనివి అల్లుతూ అందరూ సమానమని కాకమ్మ కథలు చెప్తున్నారు. నీ లక్షణాలైన ఉద్యోగం, విద్య, సంక్షేమం వంటి వాటిని గాలి కొదులుతూ
నిన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనేది నీ ఆయువైతే మొత్తం దేశమంతా ఏకమని నీ ఆయువుకే ఎసరు పెడుతున్నారు. అల్పసంఖ్యాక వర్గాల వారిని నీవు కడుపులో దాచిపెట్టుకొని వారికి నీవు అభయం ఇస్తే మేము ఎక్కువ, మాకే అధికారం అని జనాల్లో పిచ్చి లేపుతున్నారు. కొనవీపురితో కొట్టుమిట్టాడుతున్న రాజ్యాంగమా, కళ్ళు తెరిచి చూసి నిన్ను నీవు రక్షించుకుంటూ ఆదర్శ భారతావని నిర్మించుట్లో నీవు ఊదే ఊపిరి విలక్షణమైనదని గుర్తించి మేల్కొని ఈ రక్కసి కూరల్లో బందీ అయిన ఈ భరతమాతని రక్షించు. థ్యాంక్ యూ వెరీ మచ్.